అయితే మీరు ఇప్పుడు షర్మిలమ్మ గారు విషయానికి వద్దాం. ఒక కాంగ్రెస్ నాయకులుగా షర్మిలమ్మ గారు ఇప్పుడైతే అధ్యక్షులుగా అయితే ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సొంత చెల్లెని చూడకుండా కూడా సోషల్ మీడియాలో ఒకటే అసభ్య పదజాలం వాడారు. అసలు సొంత చెల్లిపైన కూడా ఈ విధంగా విషయం చెబుతారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా బయటకు వచ్చే ఉంటాడు, తల్లురాల చెల్లి అంటాడు. బేసికల్గా ఆయనకి కావాల్సిన ఎన్ని కాదు సోదరా. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. వైసీపీ సోదరులు కూడా ఒకసారి నేను చెప్పిన తప్పైతే కింద కామెంట్లో చెప్పమను, నాకే ఇబ్బంది నేను రెక్టిఫై చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మీరు మద్యపానం నిషేధం చేయండి అని మేనిఫెస్టోలు పెట్టమని అడగల. నువ్వు అడిగావా? మా ఇంటి వాళ్ళు అయితే అడగలేదయ్యా. మన ఇద్దరు ఏపీయే కదా, మనమైతే అడగల. ఆయన అంతా ఆయనే నేను మద్యపాన నిషేధం చేద్దామని చెప్పాడు. ఓకే మంచిదని చెప్పినాం. అధికారం వచ్చాడు. వచ్చిన సంవత్సరానికి సంథింగ్ కోవిడ్ వచ్చింది. 60 రోజులు 65 రోజులు అందరం లాక్డౌన్లో ఉన్నాం. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవటం, పిల్లలతో ఆడుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. క్లియర్. మీకు అమ్మ నాన్న ఉన్నా, నాకు అమ్మ నాన్న ఉంటారు. మన అమ్మ నాన్న మనతో కూడా ప్రేమగా ఉంటారు. మీ నాన్నకి ఏమైనా చిన్న చిన్న తాగుడు అలవాటు ఉన్నా, లేదా మా నాన్నకి అలవాటు ఉన్నా, కానీ ఆ టైంలో మద్యం దొరకలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లో అమ్మ ఏం చేసి పెడితే తినేవాళ్ళు, మనతో ముచ్చట్లేసేవారు, టీ కాఫీ కొంచెం ఎక్కువ, ఇంకో 2 సార్లు ఎక్కువ టీ కాఫీ తాగేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. అంటే ఇన్ ద సెన్స్ లాక్డౌన్ టైంలో అందరూ తాగుడు గురించి మర్చిపోయారనే కదా దాని అర్థం. అంతే కదా. మరి మర్చిపోయినప్పుడు నువ్వు ఆ తర్వాత లాక్డౌన్ మొత్తం ఓపెన్ కాల, కొంచెం అలా ఓపెన్ అయిందో లేదో జస్ట్ కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్పాడు ప్రధానమంత్రి గారు. ఆ గ్యాప్లో నువ్వు బడులు తెలవాల, కిరాణా షాపులు కూడా సరిగ్గా ఓపెన్ కాల, ఇంకో షాపులో సరిగ్గా ఓపెన్ కాల, టక్కుమని లెక్క షాపులు తెరిచా, మళ్ళీ తాగమని చెప్పా. జనాలందరూ రమ్మన్నావు, నీ కార్యకర్తలని నీ నాయకులందరినీ రమ్మన్నావు, ఒక్కొక్కరిని క్యూలో నిల్చోమన్నావు, ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావు, ఒక్కొక్క బాటిల్ ఇచ్చి పంపించావు, తాగండ్రా తాగి తొడవండ్రా అన్నావు. ఆ టైంలో జనరల్గా పనులు లేవు తమ్ముడు. ఏమైనా కూలి పనులకి ఏమైనా పిలిచేవాళ్ళ? ఎందుకని? ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఇది చేయకూడదు అని లాక్డౌన్ పనులు వేయాలి కూడా ఉంది, గుంపు కూడకూడదు అని ఉంది కదా. నీకు ఐడియా ఉంది కదా. నువ్వు క్యూలో నుంచోబెట్టినట్టు అంతిమడి గుంపుగా ఉన్నట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు లేనప్పుడు, పని లేనప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి ఈ డబ్బులు ఇంటికి డబ్బులు ఆడ వస్తాయి. అలాంటి వాళ్ళని కూడా నువ్వు వైన్ షాప్లో ఓపెన్ చేసి రాండి, క్యూలో నుంచోండి, తాగండి, నేను రేటు పెంచా కదా, మీరు కూర్చొని ఖాళీగా తాగుతూ ఉంటే మాకు రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ గవర్నమెంట్కి కాదు, వీళ్ళకి వచ్చింది రెవెన్యూ. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మద్యపాన నిషేధం చేయాలంటే ఆ టైంలో స్టాప్ చేస్తే ప్రజలు అడిగేవాళ్ళు కాదు. అలవాటు మర్చిపోయారు, మొత్తం అయిపోయింది కదా. మరి ఎందుకు ఇది చేశారు? నీకు అర్థమవుతుందా? సో అతనికి ప్రజల మీద, సొంత కార్యకర్తల మీద కూడా ప్రేమ లేదు సోదరా. ఆయన ఉద్దేశం ఏంటంటే డబ్బుంటే చాలు, అన్నీ వస్తాయి, అందరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారు, నేను ఓటు 1000 కాకపోతే 10,000 ఇచ్చాను కొంటాను, అంత కెపాసిటీ నాకుంది అన్న మైండ్ సెట్లో ఉన్నాడు తప్పించి, ఒరే తాగేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తలు కాదురా బాబు, మన వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా, మనం మద్యం అమ్మటం ఆపుదాం, అట్లీస్ట్ కోవిడ్ టైంలో ఇది అంటువ్యాధులకు వస్తుంది తప్పించి కొంచెం గ్యాప్ అనిచ్చి ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చన్నా మళ్ళీ అమ్ముదాంలే అని చెప్పి అక్కడ ఎక్కడ బ్రేక్ ఇవ్వాల. అదేందో ప్రజలకు ఒక ఆక్సిజన్ లాక, అది లేకపోతే ఊపిరాడినట్టు, అది లేకపోతే ఇంకోటి కాదన్నట్టు ఈయన ఏం చేశాడు? విచ్చలవిడిగా ఓపెన్ చేశాడు. ఆఖరికి తమ్ముడు నువ్వు నమ్ముతావు, వేరే రాష్ట్రాల నుంచి 1-2 బాటిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారికి అప్పుడప్పుడు తాగే అలవాటు ఉందనుకో, ఏపీలో లిక్కర్ తాగుతుంటే మీ నాన్నగారి ఆరోగ్యం ఇది అవుతుంది. ఎందుకంటే అందరూ తెలుసుక ఎంత దారుణమైన మద్యం ఇచ్చారో తెలుసుక నీకు. మీ నాన్నగారు ఏంది అప్పుడప్పుడు తాగటం ఇది, నువ్వేం చేస్తున్నావు? ఆయన కష్టం చూడలేక, నాన్న నువ్వు ఏపీలో మద్యం తాగొద్దు నాన్న, 1 బాటిల్ 6 బాటిల్ వచ్చినప్పుడు తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో లేదా ఇంకో స్టేట్ నుంచో నేను కొనుక్కొచ్చి లేదా 1 బాటిల్ ఇస్తానన్నా, నువ్వు తాగుతూ ఉండలే అని చెప్పి ప్రేమగా తీసుకొస్తావు. కొన్ని మధ్యలో చెక్ పోస్టులు పెట్టాడు కదా, ఆ బాటిల్ కూడా లాక్కునేవాళ్ళు, కదా. జనరల్గా ఏ స్టేట్లో అయినా 2-3 బాటిల్ వరకు ఎలా చేస్తారు? తీసుకెళ్ళచ్చు. నువ్వు ఆ రూలు కూడా తీసేసినవంటే ప్రజలు తాగితే నా మద్యమే తాగాలి. అరే బాబు, ఆ మద్యం తాగుతుంటే దాన్ని కల్తీ చేసేవరా, ఆరోగ్యం పాడైపోతుందయ్యా, వద్దయ్యా అంటే మీరు ఎవరి సంఖ్య నాగితే నాకెందుకు, మీ ఆరోగ్యం పోతే నాకెందుకు, నా డబ్బు మీరు తాగాలి, తోగాలి, నాకు డబ్బు రావాలి అనే విధంగా నువ్వు పరిపాలన చేసింది. ఒక్కసారి ఆలోచించు. మీ నాన్న కోసం తెలంగాణ నుంచి అది 1 బాటిల్ తీసుకెళ్తే తప్పే ఉంది. నువ్వు 100 బాటిల్ తీసుకెళ్ళి అమ్మటం లేదు కదా, 100 బాటిల్ అమ్మట్లేదు కదా.
ఏదో మీ నాన్న కోసం ఒక ప్రేమగా ఒక బాటిల్ తీసుకెళ్తున్నాం, ఆ బాటిల్ కూడా గవర్నమెంట్ లాక్కుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్రూరంగా ఆలోచించుంటాడు. లెక్కర మీద తనకి ఆయన ఆదాయం రావాలని. అలాంటి నాయకులు మనకు అవసరం. ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు అది నాకైతే అర్థం కాలేదబ్బా. గొర్రెల్లాగా ఇప్పటికీ కొంతమంది, అంటే అందరినీ అనరు, 60% వద్దనుకున్నారు, ఇంకా మిగిలిన 40%. ఆ 40% గొర్రెలైనా సరే, అంటే ఇన్ ద సెన్స్ ఆ మనుషులైన కార్యకర్తలైనా సరే ఒక్కసారి ఎందుకు ఆలోచించట్లా? జగన్ చెప్పేదే నిజమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కసారి బయటకు వచ్చి ఆలోచించండి. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నాగార్జున గారు చెప్పింది నిజమా కాదా? లాక్డౌన్లో మన జగన్ క్యూలో పెట్టి మద్యం అమ్మాడు, అమ్మలేదా? పక్క రాష్ట్రం నుంచి ఒక బాటిల్ తెచ్చుకున్నా మనకి ఆపలేదా? రేట్లు విపరీతంగా పెంచాడా, పెంచలేదా? పెంచినప్పుడు ఎవరు తాకుండా తగ్గించేసరికి ఆదాయం తగ్గిపోయిందని మళ్ళీ తగ్గించాలి లేదా? పెంచింది అతనే, తగ్గించింది అనేది. ప్రతిదానికి ఒక మంచి లాజిక్ చెప్పి కళ ఇది చేస్తారా వాళ్ళు? అలాంటి ప్రభుత్వం మనం చూసాం సోదరా.